నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన అరబ్బీ అల్లుడు అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1981లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆ గదిలో ఇంకా లైటు వెలుగుతూ ఉంది. అక్బర్ చిరాకుగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ము పీల్చాడు. అప్పటికి రాత్రి 10 దాటింది. స్ట్రీట్ లైట్లు అక్కడక్కడ గుడ్డిగా వెలుగుతున్నాయి. రోడ్డు మీద జనసంచారమే లేదు. చలిగాలి రివ్వున వీస్తోంది. అప్పుడే మంచు తెరలు తెరలుగా కురవడం ఆరంభమైంది. అక్బర్ రోడ్డు పక్కనున్న చింత చెట్టు కొమ్మలో కూర్చుని ఉన్నాడు అరగంట నుంచి. అతని దృష్టి అంతా ఎదురుగా ఉన్న పాత భవనంపైనే ఉంది. ఆ గదిలో లైట్ ఆరిపోగానే తను సిద్ధంగా ఉండాలి. ఆ ముసలాడు పడుకున్న 10 నిమిషాలకి గుర్రు పెట్టి నిద్రపోతాడు. బద్మాష్ ముండా కొడుకుని ఒక్క పోటుతో అల్లా దగ్గరికి పంపాలి అనుకున్నాడు అక్బర్ కసిగా. అక్బర్ ఊహించినట్లే కాసేపటికి ఆ గదిలో లైట్ ఆరిపోయింది. అరగంట తర్వాత అక్బర్ నెమ్మదిగా చెట్టు దిగి ప్రహరీ గోడెక్కి లోపలికి దూకాడు. ఒక్కొక్క అడుగే వేస్తూ ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని వెనక్కు తిరిగి చూస్తూ ఆ భవనం దగ్గరికి చేరుకున్నాడు. కొన్ని నెలలుగా అక్బర్కి ఆ భవనం బాగా పరిచయమే. ఆ ముసలాడు లోపల గడి వేసుకున్నా లోపలికలా ప్రవేశించాలో అతనికి బాగా తెలుసు. అందుకు ప్లాన్ సిద్ధం చేసుకునే వచ్చాడు. దక్షిణం వైపు ఉన్న గదికి అద్దాల కిటికీ ఉంది. దానికి లోపల ఇనుప ఊచలు లేవు, బోల్టులు పెట్టుంటాయి. బోల్టు దగ్గర పగలకొట్టి చేతితో లోపల బోల్టు తీయొచ్చు. ఇక ఆ గదిలోకి ప్రవేశిస్తే ఇంట్లో ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళిపోవచ్చు. అక్బర్ దక్షిణం వైపు ఉన్న గది దగ్గర నిల్చున్నాడు. అంతా చీకటి. ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా ఎక్కడా అలికిడి లేదు. అక్బర్ చుట్టూ పరిశీలనగా చూసి చిన్న రాతితో అద్దాన్ని గట్టిగా కొట్టాడు. గాజు ముక్కలు గలగల్లాడాయి నేల మీద పడి. గాజు ముక్కలు పడిన శబ్దానికి ఆ ముసలాడు లేచొస్తాడేమోనని అక్బర్ ఒక జిల్లేడు చెట్టు మొదట్లో నక్కాడు. పావుగంట గడిచినా లోపల చడీ చప్పుడు లేదు. అక్బర్కి ధైర్యం వచ్చింది. ఆ బద్మాష్ లేవలేదన్నమాట అనుకున్నాడు. కిటికీ బోల్ట్ తీసి బార్లా తెరిచాడు. ఒక్క ఊపులో ఎగిరి లోపల పడ్డాడు. బూటి కింద గాజు పెంకులు కరకరా నలిగాయి. లోపలికి వెళ్ళగానే కిటికీ తలుపులు పెట్టేశాడు. జేబులో నుంచి పెన్ టార్చితో దారి చూసుకుంటూ ఆ ముసలాడు పడుకున్న గదిలోకి ప్రవేశించాడు. ఒక మూల స్టూల్ మీద టేబుల్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. గది మధ్యలో ఇనుప మంచం మీద దోమతెరలో పడుకుని ఉన్నాడు ముసలాడు. అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి దోమతెర పైకి లేపాడు. ముసలాడి మొహం చూడగానే ఆవేశం పేలుపుకింది. ప్యాంటు జేబులో నుంచి తోలు కవర్లో ఉన్న కైజారు చురుగ్గా లాగాడు. పిడికిలి బిగించి చెయ్యి పైకి తీశాడు పొడవటానికి. అంతలో ఒక సందేహం వచ్చింది అక్బర్కి. కత్తితో పొడవగానే కెవ్వుమని వాడు కేక పెడితే అది ఎవరికైనా వినిపించవచ్చు కదా అని. నిజమే, లేనిపోని ఆపద కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అనుకున్నాడు. హ్యాంగర్కి తగిలించి ఉన్న కోటుతో నోటిని నొక్కిపెట్టి కస్సును దించాడు కైసారు. అది గుండెలో దిగబడింది. పైకి తీశాడు. బుస్సును చిమ్మింది నెత్తురు. ఎర్రటి నెత్తురు చూడగానే అక్బర్కి ఆవేశం 10 పిచ్చెక్కిన వాడిలా అందిన చోటల్లా లెక్కలినన్ని పోట్లు పొడిచాడు. తెల్లటి బెడ్ ఎర్రగా మారిపోయింది. చచ్చాడు ముసలి నక్క అనుకుని ఆ గదిలో తనకు కావలసినవి తీసుకుని తలుపులు తీసుకుని ఇంటి ముందు నుంచే వెళ్ళిపోయాడు. ప్రహరీ గోడ పక్కనే కైజారును పాతిపెట్టాడు. ఎగిరి గోడెక్కాడు. చేతిలో బరువైన సంచి ఉంది. అందులో ఆ ముసలాడి టేప్ రికార్డర్, కెమెరా, వాచి, పర్సు వగైరా ఉన్నాయి. అయితే దురదృష్టం అతన్ని వెన్నాడింది. అతను గోడ మీద ఉండగా ఆ వీధిలోనే ఉంటున్న ఖాదర్ ఆటోలో వస్తూ అక్బర్ని చూశాడు. అప్పటికి అక్బర్ గోడ దిగి రోడ్డు మీదకొచ్చాడు. గోడ దూకి రోడ్డు మీదకి వచ్చిన అక్బర్ను చూసేసరికి అతనికి అనుమానం వచ్చింది. ఆటో ఆపించి గట్టిగా అరిచాడు, చోర్ చోర్ అంటూ. అక్బర్ ఉలిక్కిపడి రోడ్డు దిగి ఒక సందులోకి పారిపోయాడు. ఖాదర్ అతన్ని పట్టుకోవాలని వెంటపడ్డాడు, కానీ అక్బర్ చిక్కలేదు. ఆ సందుల్లో ఎక్కడో మాయమయ్యాడు. ఉసూరుమంటూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు ఖాదర్. ఆటో డ్రైవర్ తాపీగా బీడీ కాల్చుకుంటూ కనిపించాడు. ఆటోలో ఖాదర్ భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతను రాగానే భార్య చీవాట్లు పెట్టింది, దారిని పోయే గొడవ మనకెందుకు అని. అక్కడికి అతని ఇల్లు దగ్గరే. చలికాలం కావటం వల్ల అంతా తలుపులు బిగించుకుని పడుకున్నారు. అతని కేకలకు కూడా ఎవరూ లేవలేదు. ఆటో అతని ఇంటి ముందు ఆగింది. డబ్బులిచ్చి పంపించేశాడు.
కానీ ఖాదర్కి ఏం చేయాలో తోచలేదు. తను కళ్ళారా ఒక దొంగను చూశాడు. ఆ ఇంటి గోడ దూకి వస్తూ ఉంటే ఆటో డ్రైవర్ కూడా గమనించాడు. వాడి చేతిలో ఉన్న సంచిలో దొంగ సొమ్ము ఉండుంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే ఆ ఇంట్లో ఎవరో ఒక ముసలాయన ఉన్నాడు. తనకు పరిచయం లేదు అతనితో. ఇప్పుడు ఆ ఇంట్లో అతను ఉన్నాడో లేదో, ఎక్కడికైనా వెళ్ళాడేమో, అది గమనించి ఎవరైనా దొంగతనం చేశారేమో, ఇలా రకరకాల ఆలోచనల్లో పడ్డాడు. సిటీ బస్ ఆగింది. సీత దిగింది. ఆమె వెనకనే దిగాడు రాజారెడ్డి. ఆ స్టాప్లో వాళ్ళిద్దరే దిగారు. ఆమె చేతిలో చిన్న బ్యాగ్ మాత్రమే ఉంది. రాజారెడ్డి చేతిలో టిఫిన్ బాక్స్ ఉంది. సిటీ బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. రాజారెడ్డి అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? మా ఊరు నుంచి అంది సీత. ఇంత రాత్రి ఒక్కదానివి వస్తున్నావే? చీకటి పడకుండానే వచ్చేదాన్ని. బస్సు చెడిపోయింది, అందుకే ఇంత ఆలస్యం. వారం నుంచి కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళావో అనుకున్నా నవ్వుతూ అన్నాడు రాజారెడ్డి. ఎక్కడికి వెళ్ళాననుకున్నావు? వాలు చూపులు చూస్తూ కొంటిగా అడిగింది సీత. అత్తగారింటికి వెళ్ళావేమోనని. చీ, పెళ్ళి కాకుండా అత్తగారింటికి ఎట్లా వెళ్తారు? పెళ్ళి ఇక్కడే అవ్వాలనే ఉంది అంటూ ఆమెకు దగ్గరగా నడిచి చేయి పట్టుకున్నాడు. ఎందుకు దూరం దూరంగా నడుస్తావు? కొంచెం దగ్గరగా నడవరాదు? చలిగా ఉంది కూడాను అన్నాడు. వదులు, ఎవరైనా చూస్తారు అంది సీత చేతిని విదిలించుకుంటూ. రాజారెడ్డి గట్టిగా పట్టుకుని, ఎందుకు అంత భయం? ఎవరు చూడర్లే అన్నాడు ఇంకా దగ్గరగా జరుగుతూ. అబ్బబ్బా, నీకు సిగ్గులేదు అంది సీత విసుగ్గా. అవును, నిజమే, అందుకే కిటికీలో నుంచి ఫోజులు కొడుతున్నాను అన్నాడు నవ్వుతూ. సీతకు సిగ్గు ముంచుకొచ్చింది. అది వేరు అంది. కొంచెం దూరం నడిచాక అంతా చిమ్మ చీకటి. స్ట్రీట్ లైట్లు వెలగటం లేదు కనుచూపు మేరలో. ఎంత చీకటిగా ఉందో అంది సీత. మన కోసమే అంటూ రాజారెడ్డి ఆవేశంతో ఆమెను హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. సీతకు క్షణకాలం కాలం స్తంభించిపోయినట్లయింది. ఆ చలిలో వెచ్చటి రాజారెడ్డి కౌగిలి స్వర్గాన్ని చూపిస్తోంది. అతన్ని రెండు చేతులతోటే దగ్గరకు లాక్కుంది వంకర్లు తిరిగిపోతూ. ఎప్పుడు ముద్దులేనా? ఒక రాత్రి ఏకాంతంగా నీతో గడపాలి అన్నాడు చెవిలో గుసగుసలాడుతూ. అబ్బా, ఎంత ఆశ! దురాశ. అవును, కానీ ఇదే ఛాన్స్ మళ్ళీ రాదు మనకి. వెనక్కి వెళ్ళిపోదామా అన్నాడు రాజారెడ్డి. ఎక్కడికి? ఏదైనా హోటల్లో హాయిగా గడిపి తెల్లవారి వచ్చేద్దాం, ఏమంటావు? అమ్మో, హోటల్లోనా? పోలీసులు పట్టుకుంటారు, వద్దు బాబు అంది సీత. రాజారెడ్డికి నిరాశ కలిగింది. నెమ్మదిగా అతన్ని వదిలించుకుంది. ఇద్దరూ నెమ్మదిగా నడవసాగారు. ఇద్దరి శరీరాలు దగ్గరగా ఉన్నాయి. ఒకరి చేతిలో మరొకరి చెయ్యి వెచ్చగా నలిగిపోతోంది. ఇంటికి చేరుకుంటే విడిపోవాలి. మళ్ళీ ఇలా చేతిలో చెయ్యి వేసుకుని తిరిగే అదృష్టం దొరకదు. చూపులతోనే సరి. ఎప్పుడో ఒక వేడి ముద్దు దొరుకుతుంది, అంతే. నడుస్తున్నవాడల్లా ఠక్కున కాళ్లకు బ్రేకులు పడిన వాడిలా ఆగిపోయాడు రాజారెడ్డి. సీత, ఈ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు, ఒక్కడే ఉంటున్నాడు. మనం ఈ రాత్రికి అతని ఇంట్లోకి గడిపి పొద్దున్నే వెళ్ళిపోదాం. వద్దు బాబు, ఎవరికైనా తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఆ ముసలాయన ఎవరికైనా చెప్తేను నవ్వాడు రాజారెడ్డి. వాడికి తెలుగు రాదు, ఉర్దూ కూడా సరిగ్గా రాదు. మనం మాట్లాడుకునేవి వాడికి చచ్చినా అర్థం కాదు అన్నాడు. సీతకి మనసు వెనక్కి ముందుకి ఊయనలుగుతోంది. 3 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నా చెప్పుకోదగ్గ మధుర క్షణాలు ఏమీ లేవు. అవకాశం ఆమెను ప్రోత్సహిస్తున్నా అంతరాంతరాల్లో ఏదో భయం కలుగుతోంది. పోదాం పద సీత, చేయి పట్టుకుని లాగాడు. ముందు అడిగిన అతన్ని మనం ఉండటానికి ఒప్పుకుంటాడో లేదో అంది సీత. సరే, నువ్విక్కడే ఉండు అన్నాడు రాజారెడ్డి. సీత తల ఊపి చింత చెట్టు పక్కన ఒరిగిపోయింది. రాజారెడ్డి ఇనుప గేటు దూకి వెళ్ళాడు. హసన్ సాబ్, హసన్ సాబ్ అని 4-5 సార్లు కేకేశాడు. లోపల నుండి సమాధానం రాలేదు. తలుపు తట్టాడు. కిర్రుమని తెరుచుకుంది. హసన్ సాబ్ అంటూ నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్లో బెడ్లైట్ వెలుగుతోంది. తలుపులు తెరిచే ఉన్నాయి. బెడ్రూమ్లో ప్రవేశించిన రాజారెడ్డికి హసన్ శరీరం నెత్తురు మడుగులో కనిపించింది. షాక్ తిన్నవాడిలా అదిరిపోయాడు. గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లు ఉక్కిరిబిక్కిరైపోయాడు. కాళ్ళు గడగడ వణికాయి. పరుగులాంటి నడకతో వెనక్కు తిరిగాడు. కాలు కింద ఏదో మెత్తగా తగిలింది. ఆగి చేతిలోకి తీసుకున్నాడు. అది కైసారు తోలు కవరు.
దాన్ని ముట్టుకునేసరికి అతని శరీరం భయంతో జలతరించింది. పామును చూసిన వాడిలా విసిరికొట్టాడు. ఆ గదిలో నుంచి బయటపడ్డాడు. సీతతో అనుభవము సుఖము దేవుడు ఎరుగు. ముందు కొంపలో నుంచి బయటపడే మార్గం చాలు అనుకుంటూ పరుగు తీశాడు. ఇంట్లో నుంచి బయటపడేసరికి రోడ్డు మీద జీప్ ఆగిన శబ్దం వినిపించింది. వాళ్ళు పోలీసులని క్షణాల్లో గ్రహించాడు. వాళ్ళు కనుక తనను చూస్తే హసన్ను హత్య చేసింది తానే అని కేసు పెట్టి ఉరిశిక్ష వేయిస్తారు. రాజారెడ్డికి భయంతో శరీరం చల్లబడింది. ఒక్క క్షణం చుట్టూ చూశాడు. ఒక్కటే మార్గం కనిపించింది, అదే దొడ్డిదారి. పోలీసులు ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టకముందే దొడ్డి వెనక్కి వెళ్ళి గోడ దూకి బయటపడ్డాడు. అక్కడ రోడ్డు పక్కన చెట్టు మొదట్లో నిల్చున్న సీత జీప్ వచ్చి ఆగటంతో కంగారు పడింది. అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసింది. ఇన్స్పెక్టర్ ఆమెను చూడనే చూశాడు. ఏయ్ ఆగు అన్నాడు. జీప్ హెడ్లైట్ల వెలుగులో సీతను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తున్నారు పోలీసులు. ఎవరు నువ్వు? సీతకు భయంతో నోటి వెంట మాటలు రాలేదు. లైట్ల కాంతి కళ్ల మీద పడి వాళ్ళు మసకగా కనిపిస్తున్నారు. మాట్లాడవేం? గద్దించాడు ఇన్స్పెక్టర్ సుదర్శన్. నేను బస్సు దిగి వస్తున్నాను. మాటలు తడబడ్డాయి. నేను చూస్తూనే ఉన్నా, ఈ చెట్టు కింద ఆగావెందుకు? సీతకు అంత కంగారులను ఒక ఉపాయం స్ఫురించింది. వెంటనే సిగ్గును అభినయిస్తూ చిటికిన వేలు చూపింది. ఎవరమ్మాయి నువ్వు? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. నరసయ్య చెల్లెల్ని. అతనెవరు? మా అన్నయ్య. అన్నయ్య సరే, మీ ఇల్లు ఎక్కడా? లక్ష్మీనగర్ కాలనీలో. ఏం చేస్తాడు మీ అన్నయ్య? బిస్కెట్ కంపెనీలో డ్రైవరు. ఇన్స్పెక్టర్ నోట్బుక్ తీసి నీ పేరు అడిగాడు. సీత. మీ అన్నయ్య పేరు నరసయ్య. ఇప్పుడు ఇంటి నెంబర్ చెప్పు. సీత చెప్పింది. ఇక వెళ్ళు. బ్రతుకు జీవుడా అనుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సీత. మిస్టర్ ఖాదర్ జీ అంటూ వచ్చాడు ఖాదర్. ఈ ఇల్లేనా? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. హా సాబ్ అని తను ఆటోలో వస్తూ ఉండటం, ఎవడో దొంగ గోడ దూకి వచ్చాడని, వాడి చేతిలో సంచి ఉందని, తను ఆటో దిగి వాడిని తరుముకు వెళ్ళానని, కానీ వాడు ఆ సందుల్లో ఎక్కడో మాయమయ్యాడని, ఆ తర్వాత తను పోలీస్ రిపోర్ట్ ఇచ్చానని అంతా చెప్పాడు ఖాదర్. ఈ ఇంట్లో ఎవరుంటున్నారు? అబ్దుల్లా హసన్ అని ఒక ముసలాయన ఉంటున్నాడు సాబ్. ఆయన ఇంట్లో లేడా? ఏమో సాబ్, నేను చూడలేదు అన్నాడు ఖాదర్. ఇన్స్పెక్టర్ గేటు దగ్గరికి వెళ్ళి చూశాడు. తాళం వేసింది. ఇన్స్పెక్టర్ గేట్ ఎక్కి అవతలికి దిగాడు. సిబ్బంది అనుసరించారు. ఖాదర్ కూడా వాళ్లతో పాటు వెళ్ళాడు. తలుపులు తీసే ఉన్నాయి. బెడ్రూమ్లో సన్నగా వెలుగుతోంది బెడ్ లైట్. ఇన్స్పెక్టర్ బెడ్రూమ్లకు వెళ్ళగానే తలుపు పక్కన స్విచ్ బోర్డు చూసి స్విచ్లన్నీ ఆన్ చేశాడు. ట్యూబ్ లైట్ జిగేలుమని వెలిగింది. బెడ్ మీద ఎర్రటి నెత్తురులో అబ్దుల్లా హసన్ చచ్చిపడి ఉన్నాడు. హసన్ శవాన్ని చూసి ఖాదర్ షాక్ తిన్నాడు. ఎవడో హత్య చేసి ఇల్లు దోచుకున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్ విచారంగా. తెల్లవారితోనే అబ్దుల్లా హసన్ హత్య చేయబడ్డాడనే వార్త ఆ వీధిలో అందరికీ తెలిసిపోయింది. ఆ ఇంటి ముందు గుంపులు గుంపులుగా జనం నిలబడి మాట్లాడుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ వచ్చి హత్యా ప్రదేశాన్ని సందర్శించాడు. హత్యలు చేసి ఇళ్లు దోచుకునే పాత నేరస్తుల్ని రప్పించి హంతకుడిని తక్షణం పట్టుకోవలసిందిగా క్రింది అధికారుల్ని ఆదేశించాడు. వేలిముద్రల నిపుణుడు కిటికీల మీద, తలుపుల మీద పౌడర్ జల్లి వేలిముద్రల కోసం వెతుకుతున్నాడు. హత్య చేసిన కత్తి దొరకలేదు, కానీ దాని తోలు కవర్ దొరికింది. దాని మీద వేలిముద్రలున్నాయి. ఎందుకైనా మంచిదని పోలీస్ కుక్కను రప్పించారు. అది శవం ఉన్న మంచం దగ్గర వాసన చూసి కాంపౌండ్ గోడ దాటి రోడ్డు మీదకి వెళ్ళింది. ఆ తర్వాత రోడ్డు దిగి పక్క సందులోకి వెళ్ళింది. కొన్ని మెలికలు తిరిగి మెయిన్ రోడ్డు దగ్గర ఒక చెట్టు కింద ఆగింది. కదలకుండా అక్కడే నిలబడింది. అంటే హంతకుడు అక్కడి నుంచి ఏదో వాహనం మీద వెళ్ళిపోయాడన్నమాట. శవ పంచాయతీ జరిగిన తర్వాత శవాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. హతుడి గదిలో 2 సూట్ కేసులు మాత్రం దొరికాయి. ఒక సూట్ కేసు తెరిస్తే అందులో బట్టలు మాత్రమే ఉన్నాయి. రెండో దాంట్లో అన్ని కాగితాలు. అందులో పనికొచ్చేవి పెద్దగా లేవు. 3 నెలల క్రితం నగరంలో హోటల్ రెడ్ ల్యాండ్లో 4 రోజుల పాటు ఉన్నందుకు లాడ్జింగ్ బిల్లు, మరొకటి బోర్డింగ్ బిల్లు ఉన్నాయి. తర్వాత అంత క్రితం రోజు పోస్టల్ ముద్రతో ఒక కవర్ ఉంది. అది సౌదీ అరేబియా నుంచి వచ్చింది. ఆ కవర్లో ఒక లెటర్ ఉంది. ఆ భాష ఉర్దూ కాదు, బహుశా అరబ్బీ అయి ఉంటుందని ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. ఆ లెటర్లతో ఏదో ఒక ముఖ్యమైన పత్రం పిన్ చేసి ఉన్నట్లు. ఎడంవైపు గుర్తులున్నాయి, కానీ ఆ పత్రం లేదు దానికి. బహుశా బ్యాంకు డ్రాఫ్ట్ కావచ్చు.
అదే సూట్ కేసులో 2 ఫారిన్ బ్యాంకుల పాస్బుక్లు కనిపించాయి. ఒక బ్యాంకులో 4,000 చిల్లర, మరొక బ్యాంకులో 1,500 బ్యాలెన్స్ ఉంది. ఎఫ్ఐఆర్ పూర్తి చేసి పంపిన తర్వాత హంతకుడు గురించి ఆలోచించసాగాడు ఇన్స్పెక్టర్ సుదర్శన్. అబ్దుల్లా హసన్ ఈ దేశస్థుడు కాడు. సుమారు 3 నెలల క్రితం ఈ దేశం వచ్చాడు. అతనికి ఈ 3 నెలల్లో విరోధులు ఏర్పడటానికి పెద్దగా అవకాశం లేదు. పోతే అతని దగ్గర బాగా డబ్బు సామాను ఉందని తెలిసి, ఒంటరిగా ఉంటున్నాడని బాగా తెలిసిన వ్యక్తి ఈ ఘాతుకం చేసి ఉండొచ్చు. నిన్నే వచ్చిన లెటర్ చదివితే ఇంకా వివరాలు బాగా తెలుస్తాయి అనుకున్నాడు. పోలీస్ స్టేషన్కి ఫర్లాంగ్ దూరంలో ఒక మసీదు ఉంది. అందులో ఉండే కాజీకి అరబ్బీ వచ్చు. పిల్లలకు అరబ్బీ భాష నేర్పుతూ ఉంటాడు. అతనితో ఈ లెటర్ చదివిస్తే సరిపోతుంది అనుకున్నాడు ఇన్స్పెక్టర్. అతను వెళ్లేసరికి కాజీ గడ్డం నిమురుకుంటూ మసీదులోనే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ని చూసి ముందు తెల్లమొహం వేశాడు. సలాం చేశాక తేరుకుని ఆపు బయటి క్యా హోనా అని ప్రశ్నించాడు. ఇన్స్పెక్టర్ తను వచ్చిన పని చెప్పి ఆ అరబ్బీ లెటర్ ఇచ్చి అందులో సారాంశం చెప్పమన్నాడు. కాజీ ఆ లెటర్ చదివి చెప్పాడు. అది అబ్దుల్లా హసన్ కొడుకు రాశాడు. ఇప్పటికే దేశం వదిలి 6 నెలలు గడిచిందని, ఈలోగా చాలా డబ్బు ఖర్చు చేశావని మందలిస్తూ రాశాడు. ఇండియాలో ఎవరినైనా పెళ్లి చేసుకున్నా అక్కడే దాన్ని వదిలించుకుని రమ్మన్నాడు. అంతేగాని వెంట పెట్టుకుని రావద్దు అని గట్టిగా రాశాడు. తర్వాత బిజినెస్ గురించి రాశాడు. అనుకోకుండా అక్కడ పెద్ద ప్రమాదం జరిగి చాలా నష్టం కలిగిందిట. రిగ్గుతో ఆయిల్ కోసం తవ్వకం సాగిస్తున్నారట. దాదాపు 100 మంది రిగ్గు వద్ద పనిచేస్తున్నారట. అకస్మాత్తుగా ఆయిల్ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాసు పైకి పొంగిందిట. వెంటనే ప్రేలుడు సంభవించిందిట. 20 మంది అక్కడికక్కడే చనిపోయారట. 50 మందికి గాయాలు తగిలి హాస్పిటల్లో చేర్చాడట. తను సమయానికి అదృష్టవశాత్తు అక్కడ లేడుట. అల్లా దయ వలన క్షేమంగా ఉన్నాడట. అక్కడే ఉండుంటే చచ్చిపోయి ఉండేవాడట. ఇప్పుడు చనిపోయిన వారికి నష్టపరిహారం, గాయపడిన వారికి ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బు ఖర్చయిపోయిందిట. అందుకని తను 10,000 మాత్రమే పంపగలుగుతున్నానని, ఇదే ఆఖరిసారని గమనించి వెంటనే బయలుదేరి రమ్మని రాశాడు. అందులో చెక్ నెంబరు, బ్యాంకు పేరు వగైరా రాశాడు. ఇన్స్పెక్టర్ అవన్నీ డైరీలో నోట్ చేసుకుని కాజీకి సలాములు చెప్పి స్టేషన్కి వచ్చాడు. అయితే హసన్ ఆ చెక్కు క్యాష్గా మార్చుకొని వచ్చాడా? ఆ క్యాష్ ఎక్కడుంది? హత్య చేసిన వాడు దొంగలించాడా? హసన్ బ్యాంకు నుంచి క్యాష్ తెచ్చినట్లు ఎవరైనా గమనించారా? ఇన్స్పెక్టర్ పాత నేరస్తుల జాబితా పరిశీలిస్తూ కూర్చున్నాడు. మోడ్ ఆఫ్ థెఫ్ట్ పద్ధతిలో చూస్తే అటువంటి నేరాలు చేసేవాళ్ళు నగరంలో 10 మంది వరకు ఉన్నారు. కానీ వాళ్ళంతా పట్టుబడి నేరం రుజువై జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. అయితే నగరానికి ఎవడైనా కొత్తవాడు వచ్చి ఉండాలి. ఇన్స్పెక్టర్ సుదర్శన్ హోటల్ రెడ్ ల్యాండ్కి ఫోన్ చేశాడు. హోటల్ రెడ్ ల్యాండ్ ప్లీజ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఇన్స్పెక్టర్ సుదర్శన్ని మాట్లాడుతున్నాను. మీ మేనేజర్ గారు ఉన్నారా? అడిగాడు. ఉన్నారు, పిలవమంటారా? ఎస్, పోలీస్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మాట్లాడుతున్నానని చెప్పండి. కాసేపటికి మేనేజర్ మాట్లాడాడు. నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్, రూమ్స్ ఏమైనా కావాలా? నో, అదేం కాదు, ఒక మర్డర్ కేసు గురించి వివరాలు కావాలి. మర్డర్ కేసా? మా హోటల్లో అటువంటిది ఏమీ జరగలేదే. మేనేజర్ కంఠంలో కంగారు వినిపించింది. మర్డర్ కేసు మీ హోటల్లో జరగలేదులేండి. అతడు కొన్నాళ్ళు మీ హోటల్లోనే ఉన్నాడు. ఆ వివరాలు కావాలి. ఎవరు? చెప్తాను. అతను రూమ్ నెంబర్ 103లో ఉన్నాడు 3 నెలల క్రితం. పేరు అబ్దుల్లా హసన్, సౌదీ అరేబియా దేశస్థుడు. జ్ఞాపకం వచ్చిందిలేండి. అతను హత్య చేయబడ్డా? అవును, ఎవరో అతన్ని బెడ్రూమ్లో హత్య చేసి సామాను, డబ్బు దోచుకుపోయారు. ఎంత పోయిందో, ఏమేం పోయాయో ఇంకా తెలియదు. అతనికి ఇండియాలో ఎవరైనా బంధువులు ఉన్నారో ఏమో తెలియదు. మర్డర్ జరిగినట్లు అతని కొడుక్కి మెసేజ్ పంపించాం అన్నాడు. అలాగా? పాపం, మా హోటల్లో బాగానే ఉండేవాడు. కానీ డబ్బు ఖర్చయిపోతున్నదని వేరే ఎక్కడో ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. అదే, అతని గురించి ఏమైనా చెప్తారా మీరు? అంటే అతన్ని హత్య చేయడానికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని. శత్రువులు ఉన్నారో లేదో నాకు తెలియదు ఇన్స్పెక్టర్ సాబ్. కానీ మా హోటల్లో ఉండగా ముంతాజ్ బేగం అనే పిల్లను పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆ పిల్లకు నిండా 15 ఏళ్ళు లేవు. ఈ హసన్కి ఏమో 60 ఏళ్ళు దాటిపోయాయి. ఆ పిల్ల తల్లిదండ్రులు బాగా బీదవాళ్ళు. 1000 రూపాయలకు ఆశపడి పిల్ల గొంతు కోశారు. కానీ ఏం లాభం? ఆ ముసలాడు 15 రోజుల పాటు ఆ పిల్లతో గడిపాడు. చీకటి పడగానే ఆ పిల్లని హోటల్కి తీసుకొచ్చి వదిలిపోయేది తల్లి. తెల్లవారగానే తీసుకెళ్ళిపోయేది.
నాకు చాలా జాలి కలిగేది వాళ్ళని చూస్తూ ఉంటే. కానీ మనం చేసేదేమీ లేదు. ఆ ముసలాడు 15 రోజులు గడిచాక ఆ పిల్ల నాకు వద్దు పొమ్మన్నాడు. తలా కన్నాడు. ఏదో మళ్ళీ కొంత డబ్బు మొహాన కొట్టాడు ఆ పిల్ల తల్లిదండ్రులకి. ఆ తర్వాత అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? అడిగాడు ఇన్స్పెక్టర్. తెలియదు సాబ్, చేసుకునే ఉంటాడు. అతని గురించి ఇంకా ఏమైనా చెప్తారా? నాకేం తెలుస్తుంది సాబ్, రూమ్ ఖాళీ చేసిపోయాడు. ఆ తర్వాత అతని గురించి ఏమీ తెలియదు అన్నాడు మేనేజర్. ఇన్స్పెక్టర్ రిసీవర్ పెట్టేశాడు. తాలెత్తి చూసేసరికి మఫ్టీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య సెల్యూట్ చేశాడు. లక్ష్మీనగర్ కాలనీలో తిరిగొచ్చాను సార్ అన్నాడు. ఏమిటి సంగతి? సీత గురించి కనుక్కున్నాను సార్. ఆ అమ్మాయి అన్న దగ్గర ఉంది, కుట్టు మిషన్ నేర్చుకుంటోందిట. అంతేనా? ఆ అమ్మాయి రాజారెడ్డి అనే అతనితో రాత్రి బస్టాప్ దగ్గర గుసగుసలాడుతోంది. ఏం మాట్లాడుకున్నారో విన్నావా? లేదు సార్, నేను దగ్గరికి వెళ్ళగానే మాట్లాడటం మానుకున్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు నటిస్తూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పెద్దగా నవ్వుకున్నారు కూడా. ఏమైనా లవ్ అఫేర్ అయి ఉంటుందా? ఏమో సార్. అతను ఏం చేస్తున్నాడట? ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడట సార్. అతన్ని పట్టుకుని రా ఒకసారి. హెడ్ అలాగే నిల్చుండిపోయాడు. హత్య జరిగిన చోట 2 వేలి ముద్రలు దొరికాయి. ఎందుకు పోనివ్వాలి? ఈ కుర్రాడివి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. హెడ్ ఒక అరగంటలో తిరిగొచ్చాడు. దురదృష్టవశాత్తు రాజారెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. పోలీసు జీపు ఆగగానే అతని పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ తప్పదు కదా, లేకపోతే వీధిలో పెద్ద గొడవ జరుగుతుంది. అందుకే మాట్లాడకుండా వచ్చాడు. నువ్వేనా రాజారెడ్డి? తాలూపాడు భయంగా. రాజారెడ్డి ముఖంలో కనిపించే భయ చిహ్నాలు తత్తరపాటు గమనిస్తే హత్యలో అతనికి భాగం ఉందేమో అనిపించింది. అబ్దుల్లా హాసన్ నీకు తెలుసా? తెలీదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. తెలియకపోతే అతని ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? గద్దించాడు ఇన్స్పెక్టర్. రాజారెడ్డి కొయ్యబారిపోయాడు. అయితే తను గోడ దూకి పారిపోవటం పోలీసులు చూశారన్నమాట అనుకున్నాడు. అలా అనుకోగానే తను ఉచ్చులో చిక్కుకున్నాడని తెలిసిపోయింది. అతని ధైర్యం సడలిపోయి ఏడుపు ముంచుకొచ్చింది. నాకేం తెలియదు సార్, నేను వెళ్ళేసరికి అతను చచ్చిపడి ఉన్నాడు. నాకు భయం వేసింది. ఇంట్లో నుంచి వచ్చేసరికి రోడ్డు మీద జీప్ ఆగుంది. నేను వెనక గోడ దూకి పారిపోయాను సార్, వణుకుతున్న స్వరంతో చెప్పాడు రాజారెడ్డి. అసలు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? రాజారెడ్డి దాపరికం లేకుండా అంతా నిజం చెప్పాడు. దేవుడు సాక్షిగా అంతా నిజం సార్ అన్నాడు. అయితే ఆ అమ్మాయిని పిలిచి అడగమంటావా? వద్దు సార్, ఆ అమ్మాయి పరువు పోతుంది. పెద్దవాళ్ళకి తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వరు. దయచేసి ఆ అమ్మాయిని ఇందులోకి లాగకండి సార్ అన్నాడు రాజారెడ్డి ఏడుపు ఆపుకుంటూ. రాజారెడ్డి స్టేట్మెంట్ తీసుకుని సంతకం పెట్టించాడు. అతని వేలి ముద్రలు తీసుకుని లాకప్లో ఉంచాడు. తర్వాత ఖాదర్ను పిలిపించి రాజారెడ్డిని చూపించాడు. కానీ ఖాదర్ రాజారెడ్డిని చూసి తను చూసిన మనిషి కాదని నిర్ధారించాడు. తను చూసిన వ్యక్తికి చిన్న గడ్డం ఉందని ఖచ్చితంగా చెప్పాడు. రాజారెడ్డి నిర్దోషి అని చెప్పగలిగేది అతని వేలి ముద్రలే. కానీ రాజారెడ్డి వేలి ముద్రలు హతుడి గదిలో దొరికిన వేలి ముద్రలతో సరిపోయాయి. అబ్దుల్లా హసన్ని ఇద్దరు కలిసి చంపి ఉండొచ్చును. అందులో ఒకడు రాజారెడ్డి, మరొకడెవరు? హలో, ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుదర్శన్. జస్ట్ ఏ మినిట్ ప్లీజ్. విఠలరావు స్పీకింగ్ ప్లీజ్ అని వినిపించింది క్షణం తర్వాత. మేనేజర్ గారా? ఎస్, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సుదర్శన్. ప్లీజ్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అబ్దుల్లా హసన్ అకౌంట్ నెంబర్ 9936. అతను హత్య చేయబడ్డాడు సార్. ఎక్కడా? అతనింట్లోనే అంటూ వివరంగా చెప్పాడు ఇన్స్పెక్టర్. అతనికి సౌదీ అరేబియా నుంచి 10,000కు ఒక చెక్ వచ్చింది. అది క్యాష్ చేసుకున్నాడా లేదా చూసి చెప్పండి అంటూ చెక్ నెంబర్ చెప్పాడు ఇన్స్పెక్టర్. కాసేపటి తర్వాత మేనేజర్ మాట్లాడాడు. ఇన్స్పెక్టర్, మీరు పొరపడ్డారు. అకౌంట్ నెంబర్ 9936 అబ్దుల్లా హసన్ మీరు చెప్పిన చెక్ క్యాష్ చేసుకోలేదు. కానీ అకౌంట్ నెంబర్ 9983 అబ్దుల్లా హసన్ చెక్ అకౌంట్లో వేసుకున్నాడు. ఏమిటి మీరు అనేది? 9983 అకౌంట్ నెంబర్తో మరొక అబ్దుల్లా హసన్ ఉన్నాడా? అవును, మీరు చెప్పిన చెక్ నిన్ననే అకౌంట్లో వేశాడు. మేనేజర్, అతను దొంగ. అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశాడు చెప్పండి? నిన్ననే ఓపెన్ చేశాడు. చెక్ కూడా నిన్ననే వేశాడు.
సార్, అతను ఖచ్చితంగా దొంగే. అతను అబ్దుల్లా హసన్ కాదు. ఆ పేరుతో అకౌంట్ పెట్టాడు. ఆ చెక్ అబ్దుల్లా హసన్కి అతను కొడుకు పంపించాడు. దాని తాలూకు లెటర్ సూట్ కేసులో ఉంది. ఏమిటి సార్ మీరు చెప్పేది? నిజమే. ఒకవేళ అబ్దుల్లా హసన్ పేరుతో క్యాష్ చేసుకోవడానికి ఎవరైనా వస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి. అంతవరకు అతన్ని అక్కడే ఉంచండి. బహుశా హసన్ని మర్డర్ చేసిన వాడు అతనే కావచ్చు. ఓ మై గాడ్, వాడు మమ్మల్ని మోసం చేశాడన్నమాట. అతను ఎవరో తెలియకుండా అకౌంట్ ఎలా పెట్టారు? అడిగాడు ఇన్స్పెక్టర్. తాను ఫారినర్నని, తనకు సిటీలో ఎవరూ తెలియదని బొంకాడు. అందులో 10,000కు డ్రాఫ్ట్ తెచ్చాడు కదా, ఎలా అనుమానించగలం చెప్పండి? నిజమే అనుకోండి, కానీ అతని అడ్రస్ లేకుండా అకౌంట్ ఎలా పెట్టనిచ్చారు? అడ్రస్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాడు. రూమ్ నెంబర్ 70, హోటల్ రెడ్ ల్యాండ్. మీకు నిజం తెలియాలంటే ఆ హోటల్కి ఫోన్ చేసి అడగండి. ఆ రూమ్లో వేరే ఎవరో ఉండుంటారు అన్నాడు ఇన్స్పెక్టర్. అలాగే తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ అన్నాడు మేనేజర్. నో మెన్షన్. మీరు కాస్త అలర్ట్గా ఉండండి. అతను వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి అంటూ నెంబర్ చెప్పాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్కి ఫారిన్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. హంతకుడు గుండెలు తీసిన మొనగాడే. లేకపోతే తనకు దొరికిన వస్తువులతోనూ డబ్బుతోనూ సంతృప్తి పడక దొరికిన చెక్ కూడా మార్చుకోవాలని ప్లాన్ వేశాడు. అసాధ్యుల్లా ఉన్నాడే. వీడికి రాజారెడ్డికి ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? ఆలోచిస్తూ కూర్చున్నాడు. అరగంట తర్వాత అతని ముందున్న ఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఉన్నాడా? అడిగారు. ఎస్, సుదర్శన్నే మాట్లాడుతున్నాను. అబ్దుల్లా హసన్ అనేవాడు వచ్చాడు. చెక్కు కౌంటర్లో ఇచ్చాడు 10,000కి. క్యాష్ ఇవ్వకుండా కూర్చోబెట్టాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. వెంటనే ఎవరైనా పంపించండి. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వస్తున్నాను వాడిని అరెస్టు చేయటానికి అన్నాడు ఇన్స్పెక్టర్ సుదర్శన్. అచ్చం అరేబియా దేశస్తుల్లా వేషం వేసుకున్న వాడిని ఫారిన్ బ్యాంకులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఒంటి మీద దెబ్బ పడి పడకముందే నిజం చెప్తాను బాబోయ్ అన్నాడు కేకలు పెడుతూ. ఎవరు నువ్వు? నిజం చెప్పు. నా పేరు అక్బర్. ఏం పని చేస్తావు? హోటల్ రెడ్ ల్యాండ్ పక్కన కిళ్ళీ కొట్టి పెట్టుకున్నాను అన్నాడు. అరబ్బీ వేషం తీసి పడేశాక నిజరూపం బయటపడింది అక్బర్ది. అతని చిన్న గడ్డం చూడగానే ఖాదర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాడే వీడు, లేకపోతే చెక్ ఎలా వస్తుంది? చెప్పు, అబ్దుల్లా హసన్ని ఎందుకు హత్య చేశావు? వాడు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మొండి చేయి చూపించాడు. పైగా నన్ను తిట్టాడు. డబ్బు ఇవ్వను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. నా డబ్బు రాబట్టుకోవడానికి ఖూనీ చేశాను అని తను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు అక్బర్. అతను మన దేశం వాడు కాదు కదా, నీకు డబ్బు ఎందుకు బాకీ ఉన్నాడు? వాడికి నేను 2 పెళ్ళిళ్ళు కుదిర్చాను. ఇద్దరికి విడాకులు ఇచ్చాడు. మొదటి పెళ్లి కుదిర్చినప్పుడు నా కమిషన్ ఇచ్చాడు. విడాకులు ఇచ్చినప్పుడు ఇవ్వలేదు. రెండోసారి పెళ్లి కుదిర్చినప్పుడు కమిషన్ ఇవ్వలేదు. పైగా ఆ పిల్లకు విడాకులు ఇచ్చాడు. డబ్బు అడిగితే కసిరి కొట్టాడు బద్మాష్ అంటూ తిట్టాడు అక్బర్. కేసు తొందరగా తేలిపోయినందుకు సంతోషించాడు ఇన్స్పెక్టర్ సుదర్శన్. హంతకుడు నేరం ఒప్పుకున్నాడు. రెండో మనిషి వేలి ముద్రలు అక్బర్వే అని తేలింది. రాజారెడ్డి నిర్దోషి. అతను చెప్పిన కథ అంతా నిజమే. కేసు తయారు చేసి అక్బర్ నేరం ఒప్పుకున్నట్లుగా తెలియచేయడానికి కమిషనర్ని కలిశాడు ఇన్స్పెక్టర్ సుదర్శన్. పోలీస్ కమిషనర్ కేసు అంతా చూసి ఇన్స్పెక్టర్ వంక ఎగాదిగా చూశాడు. పోస్ట్ మార్టం రిపోర్టు చదివావా? ప్రశ్నించాడు సీరియస్గా. ఎస్ సార్ అన్నాడు. మరొకసారి చదివి కేసు పెట్టు, లేకపోతే మనం వెర్రి మొఖాలు వేసుకొని నిలిచేవాళ్ళు కోర్టులో మందలించాడు. ఇన్స్పెక్టర్కి ముచ్చెమటలు పోశాయి. పోస్ట్ మార్టం రిపోర్టు చదివాడో లేదో జ్ఞాపకం రాలేదు. తీరా చూస్తే ఏముంది? అబ్దుల్లా హసన్ కత్తిపోట్ల వల్ల మరణించలేదు, విషం ప్రయోగించడం వలన మరణించాడు. అతను రాత్రి 10-10:30 మధ్య చనిపోయి ఉంటాడు. అక్బర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పనికిరాదు. కోర్టులో కేసు కొట్టేస్తారు. పోలీసులు ఒత్తిడి చేయటం వల్ల అక్బర్ నేరం ఒప్పుకున్నాడని అతని తరపు లాయర్ వాదిస్తాడు. అక్బర్ వెళ్లేసరికి అబ్దుల్లా హసన్ మరణించాడని బల్లగొద్దటానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అక్బర్ అతన్ని చంపదలుచుకున్నాడు. కత్తితో పొడిచాడు. కానీ అతను పొడిచింది అంతకుముందే విషప్రయోగం వల్ల మరణించిన హసన్ని. శవాన్ని పొడిచినందుకు శిక్ష లేదు. అక్బర్ నేరస్తుడు కాదు. అబ్దుల్లా హసన్ పేరుతో బ్యాంక్ అకౌంట్ తెరిచి చెక్ మార్చుకోవడానికి ప్రయత్నించడం అది వేరే కేసు. ఇన్స్పెక్టర్కి నీరసం ముంచుకొచ్చింది. అవన్నీ ఆలోచిస్తున్న కొద్దీ పోలీస్ కమిషనర్ ఫేవర్ కోసం వెళ్తే చీవాట్లు దొరికాయి. ఆలోచిస్తూ స్టేషన్ చేరుకున్నాడు. వచ్చి రాగానే
అబ్దుల్లా హసన్ పెళ్లిళ్లు చేసుకుని విడాకులిచ్చిన భార్యల తాలూకు అడ్రస్లు నోట్ చేసుకున్నాడు అక్బర్ ద్వారా. అబ్దుల్లా హసన్ ఇంటికి మరొకసారి వెళ్ళి అన్ని కోణాల నుంచి పరిశీలించాడు. ఈసారి తాళం వేసి ఉన్న కిచెన్ రూమ్ తెరిపించాడు. అందులో వంట చేసిన హంగామా ఏమీ లేదు. స్టెయిన్లెస్ స్టీల్ క్యారియర్ అస్తవ్యస్తంగా పడుంది. దాంట్లో మిగిలిన ఆహార పదార్థాలు చెడు వాసన కొడుతున్నాయి. డైనింగ్ టేబుల్ మీద 2 పాల గ్లాసులు కనిపించాయి. పాలు వేడి చేసిన గుర్తుగా కరెంటు హీటరు, దాని మీద ఒక గిన్నె కనిపించాయి. గోడ బీరువాలో టీ పొట్లం, డబ్బాలో పంచదార వగైరా ఆహార పదార్థాలున్నాయి. టిఫిన్ క్యారియరు, పాలు పోసి ఉన్న గ్లాసుల మీద వేలిముద్రలు వచ్చాయి. ఆ తర్వాత వాటిని పరిశోధనకు పంపించాడు. ఆహార పదార్థాల్లో విషం ఏదైనా కలిసి ఉందేమో తెలియజేయమని. అక్బర్ తను చేసిన నేరం ఒప్పుకున్నప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టు, కెమికల్ ఎగ్జామినర్ రిపోర్టు అందుకు విరుద్ధంగా ఉండటం వలన కేసు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. అక్బరే విషం ఇచ్చి చంపాడని చెప్పడం అసందర్భంగా ఉంటుంది. విషం ఇచ్చి చంపినవాడు కత్తితో పడవటం ఎక్కడా జరగదు. అక్బర్ మేనమామ బెయిల్ మీద అతన్ని విడిపించుకుని పోయాడు. కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా మళ్ళీ మొదటికే వచ్చి కూర్చుంది. ఆ పాల గ్లాసుల మీద వచ్చిన వేలి ముద్రలు 2 ఉన్నాయి. అబ్దుల్లా హసన్వి, మరొకరు ఆడమనిషి అన్నాడు వేలి ముద్రల నిపుణుడు. ఇన్స్పెక్టర్ అనుమానం ధ్రువపడింది. అతన్ని అక్బర్ కంటే ముందు అతను విడాకులిచ్చిన భార్యల్లో ఒకరు విషం ఇచ్చి చంపి ఉండొచ్చు. అదంతా 10 గంటల్లోపు జరిగింది. అక్బర్కి అతను విషప్రయోగంతో చచ్చాడని తెలియక కత్తితో పొడిచి కసి తీర్చుకున్నాడు. చేతికి దొరికిన సామాన్ ఎత్తుకుని పోయాడు. కాబట్టి అతను హంతకుడు కాదు, దొంగ మాత్రమే. అబ్దుల్లా హసన్ నగరానికి వచ్చిన మొదట్లో పెళ్లి చేసుకున్న అమ్మాయి ముంతాజ్ బేగం. ఆమె తండ్రి 4 చక్రాల బండి మీద పళ్ళు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతని పేరు అహ్మద్ ఖాన్. అతనికి ముంతాజ్ బేగం 3వ అమ్మాయి. 2 అమ్మాయిలకు ఎలాగో పెళ్లిళ్ళు చేసి పంపేశాడు. ఇంకా ఒక ఆడపిల్ల, ఆ తర్వాత 3 మగపిల్లలు ఉన్నారు. చాలని సంపాదనతో తిండి తినడమే గగనమైపోతున్నది. 3వ పిల్లకు పెళ్లి ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా అక్బర్ పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అరబ్బీవాడు అయితేనేం, డబ్బున్నవాడు. ముసలివాడైతేనేం పిల్ల సుఖపడుతుంది. డబ్బు వెనకేసుకుంటే ఆ ముసలాడి పోయాక మరొకరిని చేసుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బు ఉంటే చాలు, ఎవడో ఒకడు పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తాడని అక్బర్ ఊదర కొట్టాడు. అహ్మద్ ఖాన్ భార్య కూడా ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక పిల్లకు పెళ్ళైతే చాలని ఒప్పుకుంది. ఆ అరబ్బీవాడు పెళ్లి ఖర్చులు పెట్టుకుని 1000 రూపాయలు ఇచ్చాడు. అందులో 200 అక్బర్ తన కమిషన్ అని తీసుకున్నాడు. 15 రోజులు రోజు కూతుర్ని రాత్రిళ్ళు హోటల్కి తీసుకువెళ్ళి అల్లుడి దగ్గర వదిలి వచ్చేది తల్లి. మళ్ళీ తెల్లవారిన తర్వాత తీసుకొచ్చేది. ఒకరోజు నాకు ఈ భార్య వద్దని పేచీ పెట్టాడు అరబ్బీవాడు. విడాకులకు సిద్ధమయ్యాడు. కారణం ఏమిటంటే సరిగ్గా చెప్పడు. సరిగా సంసారం చేయటం లేదంటాడు. పిల్ల పుష్టిగా లేదంటాడు. ఒంట్లో అన్ని ఎముకలే అంటాడు. పిల్ల నల్లగా ఉందంటాడు. ఇష్టం లేని మొగుడు పెరుగులో రాళ్ళు వచ్చాయని చితకబాదినట్లుంది అతని వరస. ఇష్టం లేనప్పుడు బ్రతిమాలి ఏం లాభమని అహ్మద్ ఖాన్ నోరు మూసుకుని ఊరుకున్నాడు. అరబ్బీ వాడిచ్చిన డబ్బు తీసుకున్నాడు. అదంతా చెప్పి కళ్లల్లో నీళ్లు నింపుకున్నాడు అహ్మద్ ఖాన్. ఇన్స్పెక్టర్కి అతన్ని చూసి జాలి కలిగింది. అతని భార్య మాత్రం అరబ్బీ వాడిని తెగతిట్టింది. వాడు చచ్చాడని తెలిసి సంతోషించింది. ముంతాజ్ బేగం అమాయకంగా అదంతా వింటూ కూర్చుంది. ఎవరో అతనికి విషం ఇచ్చి చంపేశారు. విషం పాలల్లో కలిపి ఇచ్చారు. ఆ గ్లాసు మీద ఒక ఆడమనిషి వేలిముద్రలు దొరికాయి. ఎవరివో తెలుసుకున్నదాకా మేమందరినీ అనుమానించాల్సిందే అన్నాడు ఇన్స్పెక్టర్. అహ్మద్ ఖాన్ భార్యవి, అతని కూతురు వేలిముద్రలు తీసుకున్నాడు ఇన్స్పెక్టర్. అవసరమైతే మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయాడు. అబ్దుల్లా హసన్ ముంతాజ్ బేగం తర్వాత పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అమీనా. ఆ అమ్మాయికి తండ్రి లేడు. తల్లి పనిపాటలు చేస్తూ కూతుర్ని బ్రతికిస్తోంది. ఇంకా 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నాడు ఆమెకు. మిగతా కథ అంతా అలాగే ఉంది దాదాపు. అమీనా తల్లి కూడా అరబ్బీ వాడు చచ్చాడని విని సంతోషించింది. వేలిముద్రలు తీసుకున్నాక ఇప్పుడు అనిపిస్తుంది బాబు, నేనే వాడిని చంపుంటే నా కసి తీరేదని. ఎవరో కానీ బాగా చేశారు అందామే. తను కలెక్ట్ చేసిన వేలిముద్రలు నిపుణుడికి పంపించాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. విషపు గ్లాస్ మీద దొరికిన వేలిముద్రలతో ఎవరివీ టాలీ కాలేదు. హోటల్ రెడ్ ల్యాండ్లో 103వ నెంబర్ గదిలో ఒక అరబ్బీ దిగాడు. అతని పేరు మహమ్మద్. రూములో దిగిన వెంటనే పెళ్ళి అనసాగాడు. రూమ్ బాయ్ కిళ్ళి కొట్టు అక్బర్కి కబురు చేశాడు. అక్బర్ మహమ్మద్ని కలుసుకున్నాడు. మహమ్మద్ మరీ ముసలివాడేమీ కాదు. 40 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది వయసు. కొంచెం నలుపు, లావుగా ఉన్నాడు. ఉర్దూ బాగా మాట్లాడాడు. అక్బర్కి ఇంపోర్టెడ్ సిగార్ లైటర్ ప్రజెంట్ చేశాడు.
తనకు నచ్చిన పిల్ల దొరికితే 1000 రూపాయల నజరానా ఇస్తానని ప్రామిస్ చేశాడు. 1000 అనగానే ఎగిరి గంతేశాడు అక్బర్. కిళ్ళీ కొట్టులో తన తమ్ముడిని కూర్చోబెట్టి అరబ్బీని వెంటేసుకుని పెళ్లి కావలసిన అమ్మాయిల ఇళ్లకు తిరగసాగాడు. దాదాపు 25 మంది కన్నెపిల్లల్ని చూపించాడు అక్బర్. కానీ అందులో ఎవరూ అరబ్బీకి నచ్చలేదు. ప్రతి అమ్మాయిలోనూ ఏదో ఒక సాకు వెతికేవాడు. అక్బర్కి విసుగు పుట్టింది అతని ప్రవర్తన. వీడికి నచ్చే పిల్ల ఈ లోకంలో ఇంకా పుట్టలేదు అనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే మహమ్మద్తో తిరగటం మానేశాడు. కానీ మహమ్మద్ ఊరుకోలేదు. అక్బర్ని పిలిపించాడు. ఏమిటి, ఇంకా ఎవరు దొరకలేదా అన్నాడు. ఇలా అయితే ఇక నా వల్ల కాదు అన్నాడు అక్బర్ విసుగ్గా. అలా అంటే ఎలా భాయ్, నాకు సంగతి తెలిసింది చెప్పనా అన్నాడు. ఏమిటి? అబ్దుల్లా హసన్ ఈ ఊళ్ళో 2 పెళ్లిళ్ళు చేసుకుని విడాకులు ఇచ్చాడు. 3వ పెళ్లి కుదిరిందని తెలిసింది. ఆమె చాలా బాగుంటుందిట, నీకు తెలుసా అడిగాడు. తెలుసుకుంటాను, కానీ వాడికి ఆ పిల్ల నేను మాట్లాడలేదు, సయ్యద్ మాట్లాడాడు చెప్పాడు అక్బర్. అది నువ్వు సయ్యద్ ద్వారా మాట్లాడు. పిల్ల నాకు నచ్చితే చెరకు 500 ఇస్తానే అన్నాడు మహమ్మద్. అలాగే అని ఆ పని మీద వెళ్ళిపోయాడు అక్బర్. మర్నాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మహమ్మద్తో మాట్లాడారు. పిల్ల నచ్చితే 2000 ఇస్తానని, పెళ్లి చేసుకున్న వెంటనే భార్యను తమ దేశం తీసుకువెళ్ళిపోతానని చెప్పాడు మహమ్మద్. తను అబ్దుల్లా హసన్లా మోసం చేయనని ప్రామిస్ చేశాడు. ఆ సాయంకాలమే పెళ్లి చూపులు జరిగాయి హోటల్లో. ఆ అమ్మాయి పేరు రజియా. వయసు 20 పైనే ఉంటుంది. ఎత్తుగా పుష్టిగా ఉంది. పసిమి రంగుతో మిసమిసలాడుతున్న రజియాను చూస్తూనే అచ్చా అంటూ లొట్టలు వేశాడు అరబ్బీ. తనకు కాబోయే అత్తమామలకు భార్యకు హోటల్లో నుంచి పలహారాలు టీ తెప్పించి బాగా మర్యాద చేశాడు. అమ్మాయి తనకు నచ్చిందని చెప్పాడు. అరబ్బీ వాడు నీకు నచ్చాడా లేదా అని ఆమెను ఎవరూ అడగలేదు. అవసరం లేదేమో మరి. మంచి రోజు చూసి నిక్కా ఏర్పాటు చేస్తానని రజియా తల్లిదండ్రులు పిల్లని తీసుకుని వెళ్ళిపోయారు. సాయంకాలం 6 దాటింది. అప్పుడే చీకటి పడుతోంది. హోటల్ రెడ్ ల్యాండ్ అప్స్టైర్ ఎక్కి రూమ్ నెంబర్ 103 ముందు ఆగి బెల్ కొట్టింది బురఖాలో ఉన్న అమ్మాయి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఆమె లోపలికి వెళ్ళి వెంటనే తలుపు మూసి బోల్ట్ పెట్టేసింది. బురఖా తీసి హ్యాంగర్కు తగిలించి నవ్వింది. నాకు తెలుసు నువ్వు వస్తావని నవ్వుతూ అన్నాడు మహమ్మద్. ఆమె ముందు బెత్తరపోయింది. తర్వాత తేరుకుని, ఈరోజు మీతో ఇక్కడే విందు తీసుకోవాలని వచ్చా అంది. అలాగే, నువ్వు నోరు తెరిచి అడిగితే కాదంటానా అన్నాడు. తలనొప్పిగా ఉంది, ఛాయ్ తెప్పించండి అందామె. అతను బెల్ నొక్కాడు తలుపు తీసి. ఆమె బాత్రూంలోకి వెళ్ళింది. బాయ్ టీ తెచ్చి వెళ్ళాక వచ్చింది. తలుపు బోల్ట్ పెట్టింది. టీ కప్పు చేతిలోకి తీసుకుని, ఇంత వేడిగా ఉందేమిటి అంది. అతను నవ్వాడు. నీలాగే అన్నాడు. ఆమె సిగ్గుపడింది. తీసుకోండి అంటూ టీ కప్పు అతనికి అందించింది. అతను ఆమె చేతిని సుతారంగా పట్టుకుని, ముందు నువ్వు తీసుకో, పాపం తలనొప్పిగా ఉందన్నావు కదా అంటూ ఆ కప్పును ఆమె పెదవుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె ముఖం భయంతో కంపించింది. తాగు అన్నాడు. ఆమె పెదవులు బిగపట్టింది. నాకు తెలుసు నువ్వు టీ తాగవు, అందులో విషం కలిపావు కాబట్టి అన్నాడు గట్టిగా మహమ్మద్. ఆమె ముఖం పాలిపోయింది. నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, కానీ నీ తండ్రి బలవంతంగా అరబ్బీ వాడికైనా సరే ఇచ్చి పెళ్లి చేసి నీ భారం వదిలించుకోవాలని చూస్తున్నాడు. అబ్దుల్లా హాసన్ మీద నీకు అసహ్యం. అతనితో కాపురం ఘోరమని తలచావు. పెళ్లి కుదరగానే అతని ఇంటికి వెళ్ళి మాటలు చెప్పి పాలల్లో విషం కలిపి చంపావు కదూ అన్నాడు. ఆమెకు ఏడుపు వచ్చింది తన సంగతి బయటపడిపోయినందుకు. అతను అరబ్బీ వేషం ఓడదీసి పారేశాడు. చూడు, నేను అరబ్బీ వాణ్ణి కాదు, సిఐడిని. నీకోసమే ఈ అవతారం ఎత్తాను. నిన్న నువ్వు టీ తాగిన గ్లాసు మీద వేలి ముద్రలు, ఆ రోజు హసన్ ఇంట్లో నువ్వు పాలల్లో విషం కలిపిన గ్లాసు మీద వేలి ముద్రలు సరిపోయాయి. నా ప్లాన్ సక్సెస్ అయింది అన్నాడు అతను. రాజయ్య నిలువునా కూలిపోయింది. అరబ్బీ ముసలివాడితో మనసులేని కాపురం చేయటానికి భయపడి ఆ భయంతో సాహసించి అతన్ని మట్టుపెట్టింది. ఆమె పాలిట మరొక అరబ్బీ తయారయ్యాడు. వీణ్ణి చంపాలనుకుంది. కానీ రోజులన్నీ ఒకలా ఉండవు. అందుకే పట్టుబడిపోయింది. రాజయ్య ఉన్నట్లుండి బురఖా వేసుకుని గదిలో నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ అతను ఆమెను పట్టుకుని నువ్విక పారిపోలేవు అన్నాడు. వాడితో పెళ్లి కంటే నాకు చావే నయం ఏడుస్తూ ఆవేదన స్వరంతో అంది రాజయ్య. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.
ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.